హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆరిస్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది చికెన్ పచ్చడి. పచ్చడికి కావలసిన పదార్థాలు: 2 kgs చికెన్ పచ్చడికి కావలసిన మసాలాలు: అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, నిమ్మకాయలు, మరాఠీ మొగ్గ, ఇలాచి, జాజికాయ, చెక్క, ధనియాలు, స్టార్ పువ్వు, లవంగాయలు. ఈ మసాలాలన్నీ వేయించి పౌడర్ పట్టుకోండి. చికెన్ని మంచిగా కడిగి స్టవ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ పసుపు వేయాలి. దాని తర్వాత ఉప్పు 2 స్పూన్లు వేయాలి. తర్వాత బాగా కలపాలి. కొద్దిసేపు తర్వాత చికెన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ వస్తాయి. ఇలా చూపించినట్టు వాటర్ వస్తాయి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడు జల్లి గిన్నెలో చికెన్ వేసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి. చికెన్ ఆరేలోపు మనం నిమ్మకాయల్ని కట్ చేసి రసం తీద్దాం. ఇప్పుడు మనం కడాయి స్టవ్ మీద పెట్టుకొని వెలిగించాలి. 2 kgs చికెన్కి 1 లీటర్ ఆయిల్ పోయాలి. తర్వాత ఆయిల్ వేడెక్కాక చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేద్దాం. పదండి. అన్నీ ఒకటేసారి వేయకండి, కొంచెం కొంచెం వేయండి. బాగా ఫ్రై చేయండి. ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. గోల్డెన్ బ్రౌన్ ఏది చికెన్ రావాలి. ఇప్పుడు చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక గిన్నెలోకి తీసుకోవాలి. దాని తర్వాత మిగతా చికెన్ కూడా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించుకొని ఇందాక పోసుకున్న ఆయిల్లోనే 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడైతే మనం వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక దాని తర్వాత 2 స్పూన్స్ గరం మసాలా వేయాలి. ఇప్పుడైతే 5 స్పూన్స్ కారం వేసి మిర్చికి సరిపడా ఇంకొంచెం వేసుకోండి. దాని తర్వాత 2.5 స్పూన్స్ ఉప్పు వేయాలి. వేసుకుందాం. పదండి. తర్వాత బాగా కలపాలి. అన్నీ కలిసేటట్టు బాగా కలపాలి. ఇప్పుడు వేయించుకుంటున్న ఆయిల్లో ఈ చికెన్ని దానిలో కలుపుదాం. పదండి. చికెన్ వేసుకొని బాగా కలపాలి. ఎలా అంటే ఉప్పు కారాలు బాగా పట్టేలాగా కలపాలి. ఇలా కలిపితే బాగా కలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూపిస్తున్న విధంగా చికెన్ అంతా చల్లారాక ఆ నిమ్మరసం పోయాలి. పోసి బాగా కలపాలి. అప్పుడే నోరూరించి చికెన్ పచ్చడి రెడీ. రండి, అందరం కలిసి చేసుకొని తిందాం. అమ్మీ అమ్మీ నోరూరించే చికెన్ పచ్చడి రెడీ. ఇది కూడా తయారు చేసుకోండి గాయస్. ఓకే గాయస్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ స్మార్ట్ మా యూట్యూబ్ ఛానల్ని. బాయ్ గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.